నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. ఒకరోజు నీవు ఎదుటివాడికి పాఠం చెబుతావు, మరుసటి రోజు ఎదుటివాడు నీకు పాఠం చెబుతాడు. అదే చదరంగం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, పుష్యమాసం శుక్లపక్షం, 2024 డిసెంబర్ 31 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:49, సూర్యాస్తమయం సాయంత్రం 5:48. చంద్రోదయం ఉదయం 7:06, చంద్రాస్తమయం సాయంత్రం 6:16. తిథి పాఠ్యమి తెల్లవారుజామున 3:20 వరకు, తదుపరి విధియ. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 11:53 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. కరణము కిముస్తుగ్నము మధ్యాహ్నం 3:39 వరకు, తదుపరి భవ. రాత్రి 3:20 వరకు, తదుపరి బాలవ. యోగము ధ్రువము సాయంత్రం 6:51 వరకు, తదుపరి వ్యఘాతము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:04 నుండి 4:26 వరకు. యమగండం ఉదయం 9:34 నుండి 10:56 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:39 నుండి 1:41 వరకు. దురముహూర్తం ఉదయం 9:01 నుండి 9:45 వరకు. తిరిగి రాత్రి 11:01 నుండి 11:53 వరకు. వర్జ్యం ఉదయం 7:57 నుండి 9:32 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:13 నుండి 6:01 వరకు. అమృత గడియలు రాత్రి 7:14 నుండి 8:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:41 వరకు. డిసెంబర్ 31 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పాడ్యమి తెల్లవారుజామున 3:20 వరకు ఉంటుంది, తదుపరి విధియ. శుక్లపక్ష పాడ్యమి విధియలు శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కావు. అలాగే వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు, లేదా దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 6:01 వరకు ధనుస్సు రాశిలో, తదుపరి మకర రాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 6:01 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. ఉదయం 6:01 నుండి మరుసటి రోజు ఉదయం 6:50 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. దుష్యంతుడు చంద్రవంశీయుడు, కౌరవులలో ఒకడు. కురు మహారాజు వల్ల చంద్రవంశం కురువంశం అయ్యింది. ఈరోజు ప్రశ్న: కాశీరాజు పుత్రిక అంబ ఎవరిని ప్రేమించింది? సాయిరాజు, చిత్రాంగదుడు, సాల్వరాజు, మహారాజ్. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి
వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆదాయం కొంత పెరిగి ఊరట చెందుతారు. వృషభ రాశి కొన్ని పనులు కష్టపడి పూర్తి చేస్తారు. మిథున రాశి కుటుంబ సమస్యలు ఇబ్బందులు నెమ్మదిగా తీరుతాయి. కర్కాటక రాశి ఆశ్చర్యకరమైన విషయాలను గ్రహిస్తారు. సింహరాశి ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. కన్య రాశి జీవితాన్ని మలుపు తిప్పే రీతిలో ఒక సమాచారం అందుతుంది. తులారాశి ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. ధనుస్సు రాశి అన్ని విధాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయి. మకర రాశి చిత్ర విచిత్ర సంఘటనలు సమాచారాలు మిమ్మల్ని ఆకర్షింపచేస్తాయి. కుంభరాశి పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. మీనరాశి దూర ప్రాంతాల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.